చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. బాబు అబద్ధపు హామీలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. విశాఖలోని పోతినమల్లయ్యపాలెంలో పార్టీ కార్యాలయాన్ని బొత్స ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమిలి అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అవంతికి మద్దతు తెలుపుతూ పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. హుదూద్లో రికార్డులు పోయాయని, భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేసిన ఘనత టీడీపీదే అన్నారు బొత్స. చంద్రబాబు స్వార్థం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పటి వరకు అందలేదని అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినా, ఎంపీగా పనిచేసినా, ప్రజాసేవ కోసం పనిచేశాను, మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పనిచేశాను. అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా ఆనాడు 5 సార్లు రైల్వే జోన్ కోసం నిరాహారదీక్ష చేస్తే పెద్దల వెంకయ్యనాయుడు గారు, శివరాజ్ చౌదరి గారు, చంద్రబాబు గారు కూడా పంపడ్డారు. నువ్వు ఒక్కగానే ఎంపీ, మిగిలిన ఎంపీలు కాదని. నాకు అధిష్టానం అంటే ప్రజల అధిష్టానం. రైల్వే జోన్ అని ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. తప్పనిసరిగా రైల్వే జోన్ కోసం పోరాడతాను, రాజీనామా చేస్తాను, ఎంత వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మీ అందరూ కూడా చెప్తున్నాను, మళ్ళీ భీములు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారంటే ప్రస్తుతం అంటే వెళ్ళిపోయాలండి. మరి శాసనసభ్యులు లేడు, ఆయన గురించి మాట్లాడుకుంటే అనవసరం. మరి ఆయనలాగా ఏదో జనాలను ఇబ్బంది పెట్టడానికి, అరాచకం చేయడానికి, ఇంకో అవినీతి చేయడానికి, ఇంకోటి చేయడానికి రాలేదు. తప్పనిసరిగా నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన, రాజకీయంగా జన్మనిచ్చింది భీముల నియోజకవర్గం. కాబట్టి నా ఆఖరి జీవితంలో ఆఖరి శాస్త్ర వరకు కూడా భీముల నియోజకవర్గాన్ని గుర్తుపెట్టుకుంటాను. అలాగే మరి మన ఆనందపురం ఎంఆర్ ఆఫీస్ లో ఆ ఆఫీసుల్లో ఉన్న రికార్డులు తారుమారైపోయి తుఫాన్లో పోయామని చెప్పిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనం చేస్తాం. అయ్యా, ఈ ప్రాంతం మంది ఇక్కడ ప్రజలు మీకు అందరూ కూడా మీ తాలూకు కష్టంతో ఉన్న మీరు, మీకోసం నిలబడిన నాయకుడు, మీకు తెలుసు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా శ్రీనివాసు ఇక్కడ పనిచేసిన నేపథ్యాన్ని మీకు తెలుసు. ఆ రోజు ఆయన పనిచేసిన నేపథ్యంలో ఎక్కడైనా ఒక్కసారి అయినా సరే మీకు ఎక్కడ చిన్న చేయమని జరిగిన ఒక్క అవినీతి కార్యక్రమాన్ని కానీ, ఒక భూమి కబ్జా కానీ, లేదా ఒక అవినీతి కార్యక్రమం కానీ ఎక్కడైనా వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను. అది మా అభ్యర్థి తాలూకా ఘనత.